కస్టమర్ ఉన్నాడు అందుకే. ఆ బ్యాంక్ వాడు కాల్ చేశాడు రవి, అరుస్తున్నాడు. రేపు ఇంటికి వస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎలా రవి? నేను చూస్తాలే. 2 రోజులు అయింది ఇంటికి వచ్చి. నెల నుంచి ఇదే జరుగుతుంది. ఇంటికి వచ్చే రవి. కార్ పోతే పోయింది. మా అన్న దగ్గర పనికి మాట్లాడుతా అన్నా. చిన్ని ట్యూషన్ అయిపోయిందా? రవి చెప్పింది విన్నావా? మీనా నాకు డ్రైవింగ్ తప్పు ఇంకేం రాదు. చెప్తే అర్థం కాదు నీకు. ప్రతిరోజు ఎందుకు ఆ సోది? అయినా జైలుకి వెళ్ళి వచ్చేవాడికి ఎవడన్నా పనిస్తాడా? మీ అన్న ఇచ్చాడా అనుకో. మీ అన్న ఇచ్చే జడ్జిమెంటల్ లుక్స్ నా వల్ల కాదు. అంతగా హెల్ప్ అడగాలనుకుంటే డబ్బులు అడుగు. అర్థమైందా? నా మీద అరుస్తావేంటి మళ్ళీ? నేను మన కోసమే చెప్తుంటే. మీనా నేను ఫోన్ మాట్లాడుతూ డబ్బులు సంపాదించలేను. కస్టమర్ వస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. రవి ఏమైంది రవి? అపాయింట్మెంట్ తీసుకోవాలా మాట్లాడడానికి? మినిస్టర్ అయిపోయావా? గంట నుండి కాల్ చేస్తున్నా. అందుకే కాల్ చేశానన్నా. నేను ఫోన్ ఎత్తకపోతే వెయిట్ చేయండి. అనవసరంగా నా వైఫ్కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకెవరిని అడగాలి? సైన్ చేసింది ఆమెగా. కానీ డబ్బులు తీసుకుంది నేను కదా. ప్లీజ్ అన్న ఇంకోసారి ఇలా చేయకండి. కరెక్ట్ కాదు. కరెక్టా రాంగా నువ్వు డిసైడ్ చేయకు. నా డబ్బులేవి? ఇంకొంచెం టైం కావాలన్నా. సెట్ అవగానే ఇచ్చేస్తా. 6 నెలల వడ్డీ. చాలా టైం ఇచ్చేసా. చెప్పేది విను. రేపు 11 గంటలకల్లా నువ్వు కారు తీసుకుని ఆఫీస్ దగ్గరికి రావాలి. లేకపోతే మేమే ఇంటికి వస్తాం. మా వాళ్ళు నాలాగా కరెక్టా రాంగా అని చూసి హ్యాండిల్ చేయరు. సో రేపు మార్నింగ్ 11కి పెద్ద పౌరుషం పొడుచుకొస్తుంది. అన్న నేను చెప్పేది కొంచెం. డిసైడ్ అయ్యావా లేదా? క్లయింట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నంత వరకే మనం ఆపర్చునిటీ తీసుకోవాలి. మీనా చిన్నిల గురించి ఆలోచించి ఒకసారి. మనం బతికిన బతుకులు వాళ్ళకొద్దు. నీ గురించి చెప్పేట్టా. ఎంత ఇస్తారు? పికప్ లొకేషన్కి వెళ్ళు. నెక్స్ట్ ఎక్కడికి సార్? డ్రాప్ లొకేషన్. ఇంతకీ ఆ డీల్ చేస్తే ఎంత వస్తుందో చెప్పలేదు. అది డీల్ అయ్యాక చెప్తా, నువ్వు వెళ్ళు. డ్రాయింగ్ బాగుంది. చిన్ని వేసిందా? హలో సార్. హలో సార్, ఎక్కడికి సార్? చెత్తన కూడా కాగరా. హలో, ఏంటిదంతా? సేఫ్టీ ఫస్ట్ రవి, మా కంపెనీ పాలసీ. నువ్వేమైనా తేడా చేస్తే ఆ ఫోటో సీదా
నార్కోటిక్స్కి వెళ్ళిపోతాయి. అండ్ నువ్వు వాడే నీ వైఫ్ మీనా బ్యాంక్ అకౌంట్ నుండి 8 lakhs ట్రాన్స్ఫర్ అయ్యే చూసావా, అది మా షెల్ కంపెనీకే. మీనాని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? నేను ఈ డీల్ ఒప్పుకున్నా కదా. లేట్ అయిపోయింది రవి. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచే తను ఇన్వాల్వ్ అయిపోయింది. నువ్వు జస్ట్ ఆ బ్యాగ్ని ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ చేయి. టైం నేను నీకు నెక్స్ట్ టైం కాల్ చేసి చెప్తా. అప్పటి వరకు వెయిట్ చేయి. బ్యాగ్ ఓపెన్ చేశాక క్లారిటీ వచ్చింది అనుకుంటా. 10 కోట్లు, మినిమం 12 ఏళ్ల జైలు. డీల్ చేస్తే ఎంత ఇస్తారో చెప్పలేదు. నువ్వు డ్రాప్ చేశాక మాట్లాడదాం. కానీ దేర్ ఆర్ రూల్స్ రవి. 28 minutes అంటే 28 minutesలోనే చేరాలి. 29 కాదు, 28.5 కాదు, 28 minutes. నువ్వు 1 సెకండ్ లేట్ అయినా క్లయింట్ అక్కడ ఉండడు. క్లయింట్ వెళ్ళిపోతే ఆ బ్యాగ్ నీ కార్లో ఉంటుంది. బ్యాగ్ నీ కార్లో ఉంటే కార్ ఫినాన్స్కి, నువ్వు జైలుకి, నీతో పాటు మీనా కూడా. బీ క్విక్ అండ్ బీ వెరీ కేర్ఫుల్. ఎబ్బా జరుగురా. హలో, ఈ మెసేజెస్ ఏంటి రవి? 8 lakhs. మీనా మళ్ళీ కాల్ చేస్తా నేను. ఒకసారి చెప్పేది విను. 8 lakhs క్రెడిట్ అయ్యి మళ్ళీ డెబిట్ అయ్యాయి. మీనా ఫోన్లో ఛార్జింగ్ లేదు, మళ్ళీ చేస్తాను. కస్టమర్స్ ఉన్నారు, బాయ్. అరే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఇచ్చేస్తాను తొందరగా అని. ఇంకోసారి కాల్ చేయకు. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి సార్. ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ ఏందో తెలుసా? సారీ సార్, కొంచెం అర్జెంట్. ఏంది అంత అర్జెంట్? కస్టమర్ బ్యాగ్ మర్చిపోయాడు సార్, అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను రిటర్న్ ఇవ్వడానికి. ఆ బ్యాగా? అవును సార్. బ్యాగ్లో ఏమైనా చూసావా? లేదు సార్. డబ్బులుంటే సార్ క్లయింట్కి ఇచ్చేస్తావా లేదా నువ్వే పెట్టుకుంటావా? ఇచ్చేస్తాను సార్. ఫస్ట్ టైమా? సార్ నెక్స్ట్ టైం పోలీస్తో మాట్లాడినప్పుడు నీ డెస్టినేషన్ డైరెక్షన్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకో. ఈ రూట్లో వెళ్తే అవ్వదు, ముందర రైట్ వస్తుంది, మట్టి రోడ్ తీసుకొని వెళ్ళిపో. వెళ్ళు, ట్రైన్ వెయిట్ చేస్తుంటాడు. ఫ్లైట్ మిస్ అవ్వకుండా చూసుకో, పో.
హలో యువర్ లేట్. దారిలో పోలీస్తో డీల్ చేయాల్సి వచ్చింది. 1 minute వచ్చేస్తున్నా. దట్స్ నాట్ మై ప్రాబ్లం రవి. జస్ట్ 1 minute అంతే, ప్లీజ్. రీచ్ అయిపోయా. ఎక్కడ మీ వాళ్ళు? ఎవరు లేరే? క్లయింట్ వెయిట్ చేయడని చెప్పాగా. ఏంటి వెయిట్ చేయడు? సారీ, ప్లీజ్ ఒకసారి కాల్ చేయి. వచ్చేసాను నేను. నాట్ పాసిబుల్ రవి. ఇట్స్ ఎ లాస్ డీల్. దెంగే, మీరు నన్ను సెట్ చేశారు. నేను ఇప్పటివరకు నా లైఫ్లో ఒక్క డ్రాప్ కూడా మిస్ అవ్వలేదు కదరా. దాంతో నా ఫ్యామిలీ కూడా లాగారు. మీరు కనుక నాకు దొరకాలి మిమ్మల్ని. హలో ఫోన్ పెట్టేసాడు చెప్తున్నా కొడుకు. సో యూ ఫెయిల్డ్. ఏం చేద్దాం రవి? లాస్ని కవర్ చేయడానికి నువ్వేమడిగినా చేస్తాను. నా ఫ్యామిలీ మాత్రం లాగద్దు ప్లీజ్. ఏంటిదంతా? రాఘవ నీ గురించి చెప్పింది కరెక్టా కాదా అని చిన్న హైరింగ్ టెస్ట్. యూఆర్ గుడ్ రవి, కానీ గ్యాప్ వచ్చింది కదా, కొంచెం టచ్ పోయింది. టెస్టా? మరి డైరెక్ట్గా నీ బ్యాగ్లో 10 కోట్లు పెట్టి పంపించేస్తాను అనుకున్నావా? మరి పోలీస్ ఆఫీసర్ కూడా ఎనీవేస్, నీలాంటి క్యాండిడేట్స్ని మా కంపెనీ ఈజీగా వదులుకోలేదు. సో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, కానీ ఈసారి రియల్ డీల్. నీ కార్ లోన్ 1.5 lakhs నీ అడ్వాన్స్, మిగిలింది పని అయ్యాక. ఏమంటావు? యూ ఓన్లీ హ్యావ్ 2 options రవి, ఎస్ ఆర్ డెఫినెట్లీ ఎస్. ఒక సిగరెట్. కానీ ఈసారి నిన్ను మానిటర్ చేయడానికి నేనుండను. వచ్చే పోలీస్ మావాడు కాకపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం మిస్ అవ్వకూడదు. టైం మిస్ అయితే డ్రాప్ ఇక్కడ.